లేవండి, భోజనం చేయండి. ఏ జన్మలోనో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటానండి. ప్రళయ రుద్రుల్లా వచ్చి మీరు నా అంత చూస్తారని భయపడిపోయాను. కానీ మీరు సదాశివుల్లా వచ్చి నాకు అభయం ఇచ్చారు. నాకెంత సంతోషంగా ఉందో. మీరు నిజం తెలుసుకున్నాక కూడా నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టే కదా కనిష్క మాటలు అబద్ధం అని చెప్పారు. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. భోంచేయండి, చల్లారిపోతుంది. రండి. మిమ్మల్ని ఏమైందండి? ఆ కన్నీళ్ళేంటి? కళ్ళంత ఎర్రగా ఉన్నాయేంటి? చేసిన పనికి నా గుండె పగిలి కళ్ళల్లో కన్నీళ్లు బదులు రక్తం వస్తోంది. అంటే నేను చేసింది తప్పని మీరు కూడా తప్పు కాక మరేంటి? నీకు నేనున్నాను, నన్ను నమ్ము. మా నాన్న ఎమ్మెల్యే అయినా నీకు ఏ హాని జరగదు అని ఒకటికి 10 సార్లు చెప్పాను కదే. కానీ నువ్వేం చేశావు? నా మాట విన్నట్టే నటించి నాకు తెలియకుండా వెళ్ళి మా నాన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశావు. నిన్ను ప్రాణంగా ప్రేమించాను కదే. నాకంటే ఎక్కువగా నిన్ను నమ్మాను. కానీ నువ్వేం చేశావు? నా ప్రేమని అలుసుగా తీసుకొని నన్ను మోసం చేశావు. అంత మాట అనకండి. నేనేది ఆపో.
ఆపు నీ నాటకాలు. మా నాన్న నిన్ను తిట్టినా, మా నాన్నమ్మ కోప్పడినా, ఆ కనిష్క అడ్డుపడినా, ఎవరు ఏం చేసినా సరే నిన్ను ప్రతి క్షణం ప్రతి చోట నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. నిన్ను మా ఇంట్లో వాళ్ళు బాధ పెట్టిన ప్రతిసారి నేనొక్కడే కూర్చొని నీకన్నా ఎక్కువ బాధపడేవాణ్ణి. ఎవరన్నా నిన్ను ఒక్క మాట అంటే నీకన్నా ముందు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. కానీ నువ్వేం చేసావు? ఈ ప్రేమ మాటన నన్ను మోసం చేసావు. నన్ను పిచ్చోడిని చేసావే. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా అసహ్యించుకొని దూరం పెట్టినా సరే నేను నవ్వుతూ భరించాను. ఎందుకంటే ఈ గుండెల నిండా ప్రేమ ఉంది కాబట్టే. మా నాన్నంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. అలాంటిది నీకోసం నేను ఆయన్ని కూడా ఎదిరించాను. మీ వెర్రి బాగులమ్మ గెలవదుగాక గెలవదు. గెలుస్తుంది, గెలవదు. గెలుస్తుంది నాన్న. ఇప్పుడు చెప్తున్నాను వినండి. తులసి అమ్మని గెలిపించి తీరుతుంది. అదే నాకు కష్టంగా ఉందంటే నీ వల్ల ఆయన కలలు గన్న ఎమ్మెల్యే టికెట్ దూరం అయిందంటే నేను ఎలా తట్టుకోగలను? మాట్లాడవేంటి? ఏవండి, నేను చేసింది తప్పే కావచ్చు, కానీ ఆ విషయం మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను.